హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా సెకండ్ డే దిండిలో. సో దిండి అయితే ప్రజెంట్ చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా విజిట్ చేస్తారని అనుకుంటున్నా. ఎవరైతే ప్లాన్ చేయలేదో మస్ట్గా ప్లాన్ చేయండి. ప్రైసెస్ అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రీథింక్ చేయండి. వెహికల్ ఎలా వస్తారనేది మీ ఇష్టం. కారులో వస్తా అంటే మాకు కారు లేదంటే ఇమీడియట్గా బైక్లో రండి. బైక్లో టారిఫ్ ప్లాన్స్ అన్నీ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. పర్ డే ఎంతెంత కాస్ట్ పడుద్ది, ఏ టైప్ ఆఫ్ రూమ్కి ఎంతెంత అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. లేదు మేము ఇలా కాస్ట్ పెట్టుకోలేము అనేటట్టయితే ఇమీడియట్గా మీరు ప్లాన్ చేయాల్సింది ఏంటంటే 10 రూపీస్ పాస్ ఉంటుంది. ఇక్కడ లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు ఇక్కడ స్టే చేసి వెళ్ళొచ్చు. నాకైతే బాగా నచ్చిన స్పాట్ ఇది. నేను 4th టైం ఇక్కడికి రావటం. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ఈసారి విజిట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో బడ్జెట్లో ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో ఏలూరు నుంచి ఎంతో ప్రైస్ పడదని నేను అనుకుంటున్నాను. పెట్రోల్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 200 నుంచి 300కి దిండి రిసార్ట్స్ రీచ్ అవడానికి. ఎలా రావాలి అంటే ఏలూరు నుంచి తణుకు నుంచి అక్కడ రోడ్డు టర్న్ అవుతుంది. తణుకు నుంచి టర్న్ అయ్యి మనకి పాలకొల్లు మీదుగా దిండి వెళ్తాం. హరిత రిసార్ట్ అనేది గవర్నమెంట్ ఏపీటీడీసీది. ఆర్వీఆర్ రిసార్ట్ అనేది ప్రైవేట్ రిసార్ట్. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వెన్ కంపేర్ టు దట్ హరిత రిసార్ట్స్ వెరీ గుడ్ ప్రైసెస్. సో ఇక్కడ మేము స్టే చేయము, బడ్జెట్లో జరగాలి అంటే మార్నింగ్ ఎర్లీగా ఇక్కడికి రాగలిగితే. సో ఇక్కడ 10కి చెక్ ఇన్ ఉంటుంది హోటల్ తీసుకున్న వాళ్ళందరికీ. 9కి చెక్అవుట్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. సో ఎవరైతే వద్దు రూము అనుకున్న వాళ్ళందరూ స్టే చేయడానికి కాకుండా ఓన్లీ మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు ఉండి 10 రూపీస్ కాస్ట్ అనమాట లోపల ఎంట్రీ. సో ఇక్కడ స్టే చేసి ఇక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి బోట్లన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. క్యాఫ్టేరియన్ అంతా వాడుకోవచ్చు. క్యాంటీన్లో ఏం తిన్నా సరే జనరల్ ప్రైసెస్ లాగే ఉంటాయి. ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే ఉండవు ఇక్కడ. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి అలా వెళ్ళి ఒక రౌండ్ అలా తీసుకుని వస్తారు. సో దానికి కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ పర్ హెడ్. సో మినిమం 10 మెంబర్స్ ఉండాలి. ఓన్లీ 2%, 3%కి అయితే ఆ బోట్స్ తీయరు. మినిమం 10 మెంబర్స్ ఉండాలి. 10 మెంబర్స్ ఉంటే మస్ట్గా తీస్తారు. తీసి ఒక రౌండ్ అక్కడ చించినాడ బ్రిడ్జ్ చూపించాను కదా, ఆ బ్రిడ్జ్ టర్న్ అక్కడ వరకు వెళ్ళి పిల్లర్ వరకు వెళ్ళి అక్కడ టర్న్ వేసి వచ్చేస్తారు. హోటల్స్ అయితే ఇప్పుడు మోడిఫై చేశారు, రీకన్స్ట్రక్ట్ చేశారు కొన్ని రూమ్స్ని. కొంచెం అవి చాలా బాగున్నాయి వన్ కంపేర్ టు ప్రీవియస్ రూమ్స్తో పోలిస్తే. సో దట్టు ఇది మహేంద్ర వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. మహేంద్ర క్లబ్ అనేది ఇక్కడ టాక్ నడుస్తుంది. సో అది వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటే ప్రైసెస్ అన్నీ ఇంప్రూవ్ అవ్వచ్చేమో నెక్స్ట్ లెవెల్లో. బట్ ఇప్పుడైతే జనరల్గానే ఉన్నాయి రేట్లు. ఎవరైతే హైదరాబాద్ నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ రూట్ అయితే మిస్ అవ్వకుండా నేను చెప్పింది ఫాలో అవ్వండి. తణుకు దగ్గర నుంచి పాలకొల్లు వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ రూట్లో టర్న్ అయ్యి పాలకొల్లు నుంచి దిండికి దగ్గరికి రూట్ బాగానే ఉంటుంది. సో అదో క్లారిటీ. బర్త్డే నాడు కానీ మ్యారేజ్ డే అయినా కాదు కానీ బెస్ట్ స్పాట్ అని నేను చెప్తాను. సో ఈ బ్యూటీ గోదావరి రోడ్డుని అనేది చాలా అద్భుతంగా ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ 6 AM లేచి ఈరోజు ఇలా గోదావరి రోడ్డును కూర్చుని కాఫీ తాగుతున్నాం. సో ఈ మెమరబుల్ మూమెంట్ అనేది మర్చిపోలేంది. సో నాకైతే ఈ టైం బాగా నచ్చింది. అందులో ఎర్లీ మార్నింగ్ కొంచెం రెయిన్ పడింది.
హరిత దిండి రిసార్ట్లో ఆ రోజు మాకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్. దిస్ ఈస్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. మనం వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే ఇస్తారు ఇది. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.